హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్. దిస్ ఈస్ గణేష్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ గానే క్షీరసాగర మదనం గురించి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో పైన ఐకార్డ్స్ లో లింక్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాతకు వెళ్ళి చూడండి. కుదిరితే ముందవి చూసి వచ్చి ఈ వీడియో చూడండి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక వీడియోని కంటిన్యూ చేసేద్దాం. మీరు ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు ఇష్టమై ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మనం అప్లోడ్ చేసే కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేవతలందరూ మహావిష్ణువు చెప్పినట్టే కైలాసానికి వెళ్లి శివుడి వద్ద ప్రాధేయపడ్డారు. ఇంద్రుడు, నేను చేసిన తప్పు వల్ల దుర్వాస మార్చి శాపం ఇచ్చాడు. దాని కారణంగా స్వర్గలక్ష్మి అంతా పాల సముద్రంలో కలిసిపోయింది. రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించేశారు. మహావిష్ణువు సహాయంతో పాల సముద్రాన్ని చిలకడానికి సిద్ధమయ్యాము. పాలసముద్రం నుండి అమృతం కాక ఆలాహలం బయటికి వచ్చింది. దీన్ని ఎదుర్కోగల మహావీరుడవు నువ్వే ఓ పరమేశ్వర అని ప్రార్థేయపడ్డారు. ఆ మాటలు వినంగానే శివుడు, మీకేం భయం లేదు, నేను ఉన్నాను అన్నట్లుగా అభయాస్తాన్ని చూయించాడు. ఇక్కడ మనం ఈ విషయాన్ని చూస్తే ఒకటి గుర్తుకు వస్తుంది. చిన్నపిల్లలు వారు ఆడుకుంటున్నంతసేపు బాగానే ఉంటుంది. ఏదైనా చిన్న దెబ్బ తగలంగానే తల్లిదండ్రులను వెతుక్కుంటూ వస్తారు. అలాగే ఇక్కడ కూడా ఆలాహలం బయటికి వచ్చిన వెంటనే పార్వతీ పరమేశ్వరులను వెతుక్కుంటూ వచ్చారు. అందుకే ఆది శంకరాచార్యులు జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు అని వర్ణించాడేమో. శివుడు అమ్మవారితో, పిల్లలు ఆలాహలాన్ని చూసి భయపడుతున్నారు, నేను వెళ్ళి వస్తా పార్వతి అని అంటాడు. దానికి పార్వతీదేవి మీ ఇష్టం అన్నట్లుగా చూస్తుంది. ఆలాహలం నుండి వచ్చే వేడిని దాటుకుని ఆలాహలం వద్దకు వెళ్ళి చిన్న నేరేడు పండులా వత్తి మింగుతాడు. అయితే పార్వతీదేవి, నీ కడుపులో అధోలోకాలు ఉన్నాయి, బయట ఉద్వలోకాలు ఉన్నాయి అని అంటుంది. శివుడు దాన్ని మింగలేక బయటికి కక్కలేక కంఠంలో ఉంచుకున్నాడు. అందుకే శివుణ్ణి నీలకంఠుడు అని అంటారు. శివుడు ఆ ఆలాహలాన్ని మింగినప్పుడు కొంతవరకు కింద భూమిపై పడిపోయింది. అది పాములు, తేళ్లు, జెర్రిలు వాటి కోరల్లో నిలుపుకున్నాయి. దేవదానవుల కోరిక మేరకు శివుడు ఆలాహలాన్ని కంఠంలో దాచుకున్నాడు. దేవతలు, రాక్షసులు మరలా మందన పర్వతాన్ని మదించడానికి సిద్ధమయ్యారు. మళ్ళీ ఆలాహలం వంటిది బయటికి వస్తుందనే భయం ఉన్నా సరే అమృతం కోసం చిలకడం మొదలుపెట్టారు. అలా కొద్దిసేపటికి తెల్లటి శరీరంతో చిక్కటి పాలధారలు ఇవ్వగల కామధేనువు ఆవు పుట్టింది. ఆ ఆవుతో వచ్చే పంచామృతాలతో యజ్ఞయాగాదులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని దేవఋషులు ఆ కామధేను ఆవును తీసుకున్నారు. మరలా మదించగా అప్పుడు వచ్చినది ఉచ్చైశవము అనే గుర్రము. ఆ గుర్రం చూడడానికి చాలా అందంగా ఉంది కాబట్టి రాక్షసుల రాజైన బలి చక్రవర్తి తీసుకున్నాడు. మరలా మదించగా ఐరావతము, కొన్ని ఏనుగులు బయటికి వచ్చాయి. కానీ ఈ ఐరావతము అన్ని ఏనుగులా కాకుండా తెల్లని శరీరంతో వెండి కొండలా చాలా అందంగా ఉంది. అంతేకాక 4 దంతాలున్నాయి. వాటితో ఎంత కొండ శిఖరాలనైనా కూల్చివేయగలదు. చక్కటి కుంభస్థలంతో పొడవైన తొండంతో చాలా అందంగా ఉంది. దీనిని ఇంద్రుడు తీసుకున్నాడు. మిగతా ఏనుగులన్నీ స్వర్గంలోని దేవతలకు వాహనాలయ్యాయి. మరలా మదించగా బయటికి వచ్చినది కల్పవృక్షం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఏ కాలంలోనైనా పూలు పూస్తూనే ఉంటాయి. పూలు రాలిపోవడం, వాలిపోవడం ఇలాంటివేవి ఉండకుండా అందంగా ఉంటుంది. దీన్ని దేవతలు స్వర్గలోకంలోని నందనవనంలో ఉంచారు. తర్వాత ఈ మందన పర్వతం నుంచి అప్సరసలు బయటికి వచ్చారు. వీరు చక్కటి అందం, ఇతరులను ఆకర్షించగలిగేలా ఉన్నారు. వచ్చిన వారు వచ్చినట్టే స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. మరలా ఈ సాగరాన్ని మదించగా బయటికి వచ్చినది చంద్రుడు. చంద్రుడు అంటే అంశ మాత్రమే. సూర్యచంద్రులు ఎప్పటికీ విశ్వానికి వెలుగునిస్తూనే ఉంటారు. ఆ వచ్చిన చంద్రుణ్ణి శివుడు తన శిరస్సుపై అలంకరించుకున్నాడు. తర్వాత కౌశపమని బయటికి వచ్చింది. ఇది ఎలా వచ్చింది అంటే మందన పర్వతంపై ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్లు, మణిమాణిక్యాలు అన్ని పర్వతం చిలికినప్పుడు సముద్రంలో పడిపోయాయి. అలా బయటికి వచ్చిన విలువైన మణి ఈ కౌశపమణి. ఈ మణి వచ్చి రాగానే విష్ణుమూర్తి వక్షస్థలాన్ని అలంకరించింది. అమృతం బయటికి వస్తుందేమో అని ఆసక్తిగా చిలకడం మొదలు పెట్టారు. ఈసారి బయటికి వచ్చింది తెల్లని శరీరంతో దగదగా మెరుస్తున్న లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూడగానే పార్వతీదేవి, సరస్వతీదేవి, సతీదేవి వీరంతా స్వర్గలోకంలో ఉన్న గంగా జలాన్ని
అభిషేకించడానికి తీసుకువచ్చారు. కామధేనువు నుంచి పంచగవ్యాలను సిద్ధం చేశారు. లక్ష్మిని చూసిన లక్ష్మిని చూసిన ఇంద్రుడు చాలా సంతోషించాడు. స్వర్గలక్ష్మి పాలసముద్రంలో కలిసిపోవడం ద్వారా మేము శక్తిహీనులమయ్యాము. రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించారు. ఇక లక్ష్మి వచ్చిందంటే మేము మళ్ళీ శక్తివంతులం అవుతాము అని ఆనందపడ్డాడు. లక్ష్మీదేవికి అభిషేకం ఎందుకు చేయాలి అంటే దుర్వాస మహర్షి శాపం కారణంగా లక్ష్మీదేవి పాలసముద్రంలో కలిసిపోయింది. అది దోషం కాబట్టి లక్ష్మీదేవికి అభిషేకం చేయించారు. దైవమునులు వేద మంత్రాలు చదువుతుంటే ఏనుగులు పవిత్ర జలంతో వాటి తొండాలతో అభిషేకం చేశాయి. సముద్రుడు బయటికి వచ్చి లక్ష్మీదేవికి పట్టు వస్త్రాలను ఇస్తాడు. వర్ణుడు వైజయంతి మాలను ఇచ్చాడు. విశ్వకర్మ బంగారు ఆభరణాలను అలంకరించాడు. సరస్వతీదేవి ఓ ముత్యాల హారాన్ని అలంకరించింది. అలా అలంకరణ జరిగిన తర్వాత లక్ష్మీదేవిని చూసి ఈమె ఎవరిని వరిస్తుందా? అక్కడ ఉన్న యక్ష కిన్నెర కింపురుష దేవతలు చూస్తున్నారు. కానీ ఆమె ఎవరి వైపు చూడకుండా శ్రీ మహావిష్ణువుని చూసిన వెంటనే తనకు మనసిచ్చేసింది. వర్ణదేవుడిచ్చిన వైజయంతి మాలను మహావిష్ణువు మెడలో వేసింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది కాబట్టి సముద్రుడు మహావిష్ణువుకు మామ అవుతాడు. కావున అల్లుడికి కట్నం కింద కౌశపమణిని ముందుగానే ఇచ్చాడు. లక్ష్మీదేవి చూపులతో అన్ని లోకాల లక్ష్మి మళ్ళీ ఆవిర్భవించింది. కొత్త ప్రకృతి పుట్టుకొచ్చింది. మరలా దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చిలకడం మొదలు పెట్టారు. ఈసారి మద్యం దేవత అయిన సురాభి బయటకి వచ్చింది. దేవతలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ సురాభిని తీసుకుని వెళ్లారు. వాళ్ళు మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో చిలుకుతున్నారు. అలా వాళ్ళు ఊహించనివి బయటికి వస్తూనే ఉన్నాయి. వాళ్ళు సమానంగా పంచుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ఎంత చిలికినా వాళ్ళకి కావాల్సిన అమృతం కోసం చిలుకుతూనే ఉన్నారు. ఎంతసేపటికి ఆ అమృత భాండం బయటికి రాకపోవడంతో రెట్టించిన ఉత్సాహంతో చిలుకుతూ ఉండగా వారి శ్రమకు ఫలితంగా అమృత కలశాన్ని పట్టుకుని ధన్వంతరి అనే ఆయుర్వేద వైద్యుడు బయటికి వచ్చాడు. రాక్షసులు దేవతలను మోసగించి అమృత కలశాన్ని తీసుకుని వెళ్ళి అప్పుడు దేవతలు, దేవుడా, అమృత కలశం పోయింది, ఇక నువ్వే మాకు దిక్కు అని మహావిష్ణువును వేడుకోగా అమృతం మీకు కూడా దక్కుతుంది అని మహావిష్ణువు అభయమిచ్చాడు. అలా కొద్దిసేపటికి రాక్షసుల్లో బలమైన వారు, బలహీనులు వారిలో వారే కొట్టుకుంటున్నారు. దేవతలు మనతో సరిగా కష్టపడ్డారు, వాళ్ళకి కూడా అమృతంలో భాగం ఇవ్వాలి, అమృత కలశాన్ని మాకు ఇవ్వండి అని వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. అప్పుడు మహావిష్ణువు ఆ అమృతం తాగే అర్హత రాక్షసులకు లేదు అని, దేవతలకు మాత్రమే ఉంది అని ఊహించి వారి ముందుకు రాక్షసులను మోహించేలాగా మోహిని అవతారంలోకి మారి వాళ్ళ ముందు నిల్చున్నాడు. మోహినిని చూసిన రాక్షసులు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగి మాకు ఒక సమస్య వచ్చి పడింది. మేము కశ్యప ప్రజాపతి పుత్రులము. మేము దేవతలు వరుసకు అన్నదమ్ములము. అయితే స్వర్గలక్ష్మి కోసం క్షీరసాగర మదనాన్ని చిలికాము. అక్కడ మాకు అమృతం దొరికింది. ఇప్పుడు నువ్వే మాకు న్యాయం చేయాలి. మేము దేవతలు చెరోవైపు కూర్చుంటాం. ఈ అమృతం ఎవరికి ఎంత భాగం ఇవ్వాలో నువ్వే నిర్ణయించు అని అంటారు. రాక్షసులు అలా అమృత కలశాన్ని మోహినికి ఇస్తారు రాక్షసులు. అయితే అమృతం కోసం అందరూ ఉపవాసం ఉండి స్నానాలు చేసి సంధ్యావందనం చేసుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకొని బ్రాహ్మణులకు దానం చేసి వచ్చి కూర్చున్నారు. ఆమె ఒయ్యారాలతో రాక్షసులను మోహింపజేస్తుంది. మోహిని మాయలో పడ్డ రాక్షసులు ఆమె ఏం చేస్తుందో కూడా గ్రహించలేకపోతున్నారు. అలా మోహిని అమృత కలశాన్ని తీసుకుని దేవతలకు అమృతం పోసింది. రాక్షసులలో రాహు అనే రాక్షసుడు ఏదో తప్పు జరుగుతుంది, దేవతల వైపు వెళ్లి సూర్యచంద్రుల మధ్యలో కూర్చున్నాడు. దేవతలకు అమృతం పోస్తూ మోహిని రాహు కూడా అమృతం పోసింది. సూర్యచంద్రులు మోహినికి సైగ చేయడంతో విష్ణుమూర్తి తన నిజస్వరూపానికి వచ్చి సుదర్శన చక్రంతో రాహు తలను ఖండించాడు. అప్పటికే అమృతం తాగిన రాహు తల ప్రాణంతోనే ఉంది. నేల మీద పడ్డ ఆ తలను బ్రహ్మదేవుడు తీసుకెళ్లి రాహు గ్రహమండలిలో నిలిపాడు. గ్రహణ సమయంలో సూర్యచంద్రులని రాహు మింగుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి తన యథారూపంలోకి మారి దేవతలందరికీ అమృతాన్ని ఇచ్చి రాక్షసులందరూ భయపడేలా చేశాడు. అమృతం దక్కని రాక్షసులు ఊరుకుంటారా?
మరలా దేవతలతో యుద్ధం చేస్తారా? పార్ట్ 4 లో పూర్తిగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.